మార్నింగ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా లోకాసు వార్త 9వ అధ్యాయం 25వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనని ఎడల లేక నష్టపరుచుకొనని ఎడల వానికి ఏమి ప్రయోజనము? చదవబడిన వాక్యంలో మనం చూస్తే ఈ లోకంలో మనం ఏమి సంపాదించుకుంటున్నాం, ఏమి పోగొట్టుకుంటున్నాం అనేది మనం చూస్తే ఏది శాశ్వతమైనది, ఏది అశాశ్వతమైనది, ఏది స్థిరమైనది, ఏది స్థిరమైనది కాదు అని ఆలోచన చేస్తే మరణము తర్వాత మన జీవము, మన ఆత్మ నిత్యత్వములో ఉండేది, అది శాశ్వతమైనది. ఈ శరీరము శాశ్వతమైనది కాదని వాక్యం చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు అంటారు, నిన్ను నీ శరీరాన్ని చంపిన తర్వాత మరి ఏమీ నిన్ను చేయలేని వానికి నువ్వు భయపడద్దు. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మను నరకములో పడద్రోయి శక్తి గల వానికి భయపడమంటాడు. అంటే ఆత్మ శాశ్వతంగా ఉండేది కనుక ఆత్మ గురించే నువ్వు ఏదైనా చేయాలి. ఇక్కడ చదవబడిన వాక్యంలో నువ్వు ఈ లోకమంతా సంపాదించుకుంటున్నావు, కానీ నిన్ను నువ్వు పోగొట్టుకుంటున్నావు, అనగా నీ ఆత్మను పోగొట్టుకుంటున్నావు. అది ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి అనే సత్యాన్ని గమనించు అని దేవుని యొక్క వాక్యంలో యేసయ్య చెప్తున్నారు. ఉదాహరణకి ఇస్కరియోతు యోధాను తీసుకోండి. 30 వెండి నాణాలకి తన ఆత్మను పోగొట్టుకున్నాడు. ఆత్మను పోగొట్టుకోవడం అంటే తన ఆత్మ నిత్య జీవానికి వెళ్ళి ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుని నిత్య నరకానికి నరకపాత్రుడయ్యాడు. జస్ట్ 30 వెండి నాణాలకి. ఏసావు అనే వ్యక్తి ఉన్నాడు, యాకోబు అన్న అయినటువంటి ఏసావు. దేవుడిచ్చిన ఆశీర్వాదం, జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని ఒక పూట భోజనం కొరకు, ఒక చిక్కుడుకాయల కూర, ఆ కూర కొరకు అమ్ముడైపోయాడు. మనము ఎటువంటి ఎక్స్చేంజ్ చేస్తున్నాం? అంత తెలివి తక్కువ మూర్ఖులుగా మనం ఎక్స్చేంజ్ చేస్తున్నామా? ఎంత తెలివి తక్కువడైనా సరే ఈ వస్తువు నీకు ఇస్తాను, ఆ వస్తువు నాకు ఇస్తావా అనే డీల్ వచ్చినప్పుడు, వస్తువు మార్పిడి ఏదైనా వచ్చినప్పుడు దాని విలువ దీని విలువ కట్టి దాన్ని బట్టే మనం ఆలోచన చేస్తాం. మన ఆత్మ విలువ మనకు తెలియనప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి అల్పకాల భోగాలకి మనం బానిసలమైపోతాం. 30 వెండి నాణాలకి ఇస్కరియోతు యోధ తన రక్షణను అమ్మేసుకున్నాడు. ఒకరోజు పూట భోజనం కొరకు ఏసావు తన జ్యేష్ఠత్వపు ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. పౌలు గారితో కలిసి దేవునిలో ఎంతో చక్కగా నడుస్తున్న దేమా అనే వ్యక్తి ఇహలోకానికి, లోక సంబంధమైన ఆకర్షణకు అలవాటు పడిపోయి దేవుని రక్షణను కోల్పోయాడు. వీరు పోగొట్టుకున్నారు, దేవుని ఆత్మను పోగొట్టుకున్నారు లోక సంబంధమైన సుఖాల కొరకు. మరికొంతమంది ఉన్నారు బైబిల్లో దేవుని ఆత్మ కొరకు, తన ఆత్మ దేవునితో నిత్యత్వంలో ఉండాలని ఒక్క ఆశతో కొరకు సమస్తాన్ని విడిచిపెట్టుకున్నారు. మోషే పెద్దవాడైనప్పుడు ఫరో కుమార్తె కుమారుని అనిపించుకున్నట్టు కంటే, ఐగుప్తు దేశపు ధనము కంటే, ఐగుప్తు దేశపు రాజ్యము కంటే, ఐగుప్తు దేశపు సింహాసనము కంటే దేవుని కొరకు నింద అనుభవించుట గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడట. సమస్తమైన రాజ్యాన్ని వదిలేసుకున్నాడు. భక్తుడైనటువంటి అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు తన స్థిర ఆస్తిని విడిచిపెట్టుకుని దేవుని వెంబడించాడు. భక్తుడైనటువంటి పౌలుని దేవుడు పిలుచుకున్నప్పుడు తనలో ఎన్నో అతిశయాలు ఉన్నాయి. సమస్తమైన అతిశయ కిరీటాలను ప్రక్కన పారేశాడు. వాటన్నిటినీ పెంటగా ఎంచి ప్రభు దగ్గరికి వచ్చాడు. వారు శాశ్వతమైన నిత్య జీవము కొరకు వారి ఆత్మ యొక్క విలువ వారికి తెలిసిన వారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మనకు వాగ్దానం చేసే నిత్యత్వం పొందుకోవటానికి ఈ లోక సంబంధమైనటువంటి అల్పకాల భోగాల వైపు మనం మళ్ళకుండా, వాటి వైపు డైవర్ట్ అవ్వకుండా నిత్యత్వంలో దేవునితో ఉండడానికి కావలసిన రక్షణ, పరిశుద్ధత కొరకు ప్రాకులాడుతున్నామా? లేక ఒక ఇస్కరియోతు యోధలాగా డబ్బుకో, ఒక ఏసావు లాగా తిండికో, లేక ఒక గెహాజీ లాగా వెండి బంగారాలకో బానిసలు అయిపోయి దేవునికి రక్షణ పోగొట్టుకుంటున్నామా? ఒకసారి యోచించుకుందాం. ప్రతిరోజు మన ప్రయత్నము, మన ప్రయాస, మన ప్రార్థన దేని కొరకు ఉన్నదని ఆలోచన చేస్తూ, ప్రభువా, ఈ శరీరపరమైనటువంటి కోరికల కంటే, ఈ లోకానుసారమైన సుఖాల కంటే
నువ్వు మాకు చూపించి మాకు వాగ్దానం చేసిన నీ నిత్యత్వం కొరకు ప్రాకులాడే జీవితం, నీ పరలోక రాజ్యం కొరకు ప్రాకులాడే జీవితం ఎల్లప్పుడూ నాకు నా కుటుంబానికి ఇవి ప్రభు అని దేవుడిని అడిగి, దేవుని రాజ్యం కొరకు ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతూ దేవుని యొక్క మహిమైశ్వర్యాన్ని పొందుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి నీకు వందనాలు చెల్లించుకొంచున్నాను. ఈ లోకమంతా సంపదలన్నీ సంపాదించి మా ఆత్మను మేము పోగొట్టుకుంటే అంతకంటే దౌర్భాగ్యం ఇంకొకటి లేదు కనుక నీవు మాకు ఇచ్చిన ఆత్మను నాయన నీ రక్షణతో అయా మేము దీవింపబడి నీ నిత్యత్వానికి చేరే ఆత్మతో అయా మేము అయా నిన్ను ఎదుర్కొనే జీవితం దయచేయండి. ఈ అల్పకాల పాప భోగాల వైపు మా మనసు వెళ్లకుండా మా శరీర కోరికలను నిగ్రహించుకొని నీ ఆత్మానుసారంగా నడిచే జీవితం, నీ పరలోకపు మనస్సును మాకిచ్చి మమ్మల్ని రక్షించి కాపాడి దీవించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధ ఆత్మదేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగి వచ్చి మనల్ని నిత్యత్వంలో నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.